ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ జరుగుతున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో చాలా విషయాలు వైరల్ అవుతున్నాయి. అఘోరీలు, వారి దుస్తులు, ప్రయాగ్రాజ్లోని విలాసవంతమైన టెంట్లు, కుంభమేళ కోసం వచ్చిన విదేశీయులు, ఏర్పాట్లు అన్ని సోషల్ సైట్లలో ట్రెండింగ్ లో ఉన్నాయి. ప్రయాగ్రాజ్లోని ప్రతి సన్నివేశము సనాతన ధర్మం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. లక్షలాది మంది సాధువులు, సన్యాసులకు పుణ్యభూమైన ప్రయాగ్రాజ్లో ఓ సాధారణ మహిళ ఇంటర్నెట్ దృష్టిని ఆకర్షించింది. నిజం చెప్పాలంటే ఆమె పెద్ద పెద్ద హీరోయిన్ల కంటే అందంగా ఉన్నారు. అసలు ఇంతకీ ఆమె ఎవరు, ఆమె వృత్తి ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. వీడియోని చూసే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టి చూడండి ఫ్రెండ్స్. ఆ అందమైన అమ్మాయి పేరు మోనాలిసా. ఆమె కుంభమేళాలో రుద్రాక్షలు అమ్ముకుంటున్నారు. అక్కడికి వెళ్లిన కొందరు ఆమె ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టులు చేయడంతో పాటు ఆమె వీడియోలు తీయడంతో ఒక్కసారిగా ఆమె ఫేమస్ అయ్యారు. ఇప్పుడు ఆమెకున్న క్రేజ్ని చూసి బాలీవుడ్ దర్శకులు వచ్చి నటించమని అడగడం కూడా ఆశ్చర్యం కలిగించిందని చెప్పుకోవచ్చు. ఐశ్వర్యరాయ్ కళ్ళు మాదిరిగానే ఇప్పుడు తెగ వైరల్ గా మారిన ఆ యువతి కళ్ళు ఐశ్వర్యరాయ్ కళ్ళు మాదిరిగానే ఉంటుంది. నీలి రంగులో చాలా ఘాటుగా, లోతుగా ఆమె కళ్ళు కనిపిస్తున్నాయి. ఐశ్వర్యరాయ్ కళ్ళ తర్వాత అంతటి అందమైన కళ్ళు ఈ సుందరికే సొంతమనడంలో అతిశయోక్తి లేదు. ఆమె కళ్ళని చూసిన ప్రతి ఒక్కరూ ఆమెకు ఫిదా అయిపోతున్నారు. ఆమెతో ప్రేమలో పడిపోతున్నారు. మోనాలిసా తాను పెద్దగా చదువుకోలేదని, ఏదైనా జాతర లేదా కుంభమేళ జరిగినప్పుడు అక్కడికి వెళ్లి వస్తువులు అమ్ముకుంటానని చెప్పుకొచ్చింది. కుంభమేళలో వ్యాపారం కోసం ఇండోరు నుండి తన బృందంతో అక్కడికి వచ్చానని తెలిపింది. అంతే అక్కడ ఆమె ఫోటోలు వైరల్ కావడంతో కేవలం 24 గంటల్లోనే ఆమె నేషనల్ క్రష్ అయింది. ఈ సోషల్ మీడియా ఎవరినైనా సెలబ్రిటీని చేయగలదు, కానీ మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీ జీవితం నాశనం అవుతుంది. ఆమె ఇప్పుడు తన సొంత పనిని చేసి ఆనందాన్ని పొందుతుంది. కానీ ఫేమస్ అయ్యాక ఆమె వ్యాపారం చేయడం కంటే ఆమెతో మాట్లాడే వారికి సమాధానం చెప్పడం చాలా కష్టంగా మారింది. ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేసే డిస్క్రిప్షన్ లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చాను. ప్లీజ్ ఫాలో చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.